అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారు 6వ రోజు ఏ అలంకరణలో ఉంటారు, అలాగే అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు, అమ్మవారు ఏ రంగు చీరలో ఉంటారు, అమ్మవారికి చెప్పవలసిన మంత్రాలు, అమ్మవారి వెనకాల ఉన్న కథ, అలాగే అమ్మవారి పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. 2023 సంవత్సరం దసరా నవరాత్రులలో అమ్మవారు 6వ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీ సరస్వతీదేవి అలంకరణలో ఉంటారు. అదే శ్రీశైలంలోని భ్రమరాంబిక ఆలయంలో అమ్మవారు కాత్యాయని అలంకారంలో ఉంటారు. అమ్మవారి వాహనం అంశవాహనం పుష్పపల్లకి. అదే వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉంటారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 20 శుక్రవారం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి నుంచి పట్టు వస్త్రాలు సమర్పించబడతాయి. ఈ నవరాత్రులలో అమ్మవారిని విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని అమ్మవారి అలంకరణలో పూజిస్తున్నాం కనుక అమ్మవారు 6వ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో ఉన్నారు కనుక మనం అమ్మవారిని సరస్వతీదేవి అలంకరణలో పూజించాలి. ఈ 5 రోజులు పూజ అనేది చేయకున్నా 6వ రోజు అమ్మవారు మూలా నక్షత్రంలో ఉంటారు కనుక అమ్మవారిని పూజించడం వలన ఈ నవరాత్రులలో పూజించిన పూజా ఫలితం అయితే మనకు కలుగుతుంది. ఈ రోజున తేదీ అలాగే తిథి విషయానికి వస్తే నవరాత్రులలో 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి అక్టోబర్ 20 శుక్రవారం, షష్ఠీ తిథి అక్టోబర్ 19 గురువారం రాత్రి 10:28 నుంచి ప్రారంభమై అక్టోబర్ 20 శుక్రవారం రాత్రి 9:05 వరకైతే ఉన్నదండి. ఈ రోజున నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం సాయంత్రం 7:31 వరకైతే ఉన్నదండి. ఈ రోజున అమ్మవారి అలంకరణ. అమ్మవారు శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతీదేవి 3వ శక్తిపీఠం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. ఈ రోజున అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని గులాబీలు, తెల్ల చామంతులతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కట్టె పొంగలి. ఈ రోజున అమ్మవారిని ఆరాధించడం వలన బుద్ధి వికాసం, విద్యాలాభం, విద్యాప్రాప్తి సిద్ధిస్తుంది. చేయవలసిన దానం విద్యార్థులకి పుస్తక దానం చేయడం వలన ఈరోజు చాలా మంచిదండి. అలాగే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు కూడా చేస్తారు కొన్ని ప్రాంతాలలో. ఈరోజు నిషిద్ధ పదార్థములు పులుపుతో చేసినవి ఈరోజు నిషిద్ధమండి. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం హైం సరస్వతీ నమః లేదా ఓం సరస్వతీ దేవ్యై నమః అనే మంత్రాన్ని ఈరోజు జపించవలసి ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి చదవాల్సిన శ్లోకం సరస్వతీ నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయాం దేవీ సామం పాతు సరస్వతి. సరస్వతి గాయత్రి మంత్రం ఓం హైం వాగ్దేవాయై విద్మహే కమరాజ్యాయ ధీమహే తన్నో దేవి ప్రచోదయాత్. ఇది సరస్వతీదేవి గాయత్రి మంత్రం. చదువు పట్ల ఏకాగ్రత సాధించడానికి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. హ్రీం హ్రీం సర్వసత్యాయ స్వాహ
హైం హ్రీం ఐంగ్ హ్రీం సర్వసత్యాయ నమః అనే ఈ సరస్వతీ మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపిస్తే తెలివితేటలు వృద్ధి చెందుతాయి. ఉన్నత విద్యలో చేరాలనుకునే వారికి ఇది చాలా సహాయపడుతుంది. సరస్వతీ బీజమంత్రం. ఐంగ్ హోం ఐంగ్ నమః ఐం హైంగ్ క్లీం సౌః. రామచరిత మానస్ మంత్రం. గురుగృహ గయ పదాన గ్రగురాయే అల్పకాల విద్యా సభపాయే అనే ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఉన్నత విద్యావంతులకి ఉపయోగం ఉంటుంది. జహీ పర్ కృపా కరిన్ జాను జానీ కబి ఉర్ అజిర్ నచన్విన్ బని మోరి సుధా హరి సొసాప్ బాంతి జాసు కృప నహిన్ కృపన్ అగాది. ఈ మంత్రం పఠిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఓం షౌం షౌక్ వనాశిబియం నమః అనే ఈ మంత్రాన్ని రోజు చదివే ముందు అలాగే పరీక్షలు రాసే ముందు 11 సార్లు ఉచ్చరించాలి. చివరగా ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని పఠిస్తే మేధస్సు జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలో విజయం సాధిస్తారు. ఇప్పుడు సరస్వతీదేవి అమ్మవారి కథ గురించి వివరంగా తెలుసుకుందాం. పూల తల్లి అయిన సరస్వతీదేవి సకల విద్యలకు అధిపతి. సరస్వతి అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనందరికీ విద్యాబుద్ధులను ప్రసాదిస్తుంది. అమ్మవారు వీణ పట్టుకొని ప్రశాంతంగా ఉంటారు. అలాంటి అమ్మవారు రాక్షసులను వధించినది. ఎందుకంటే పూర్వం శుంభ నిశుంభలు అనే 2 అన్నదమ్ములైన రాక్షసులు ఉండేవారు. ఈ రాక్షసులు చాలా బలమైన వారు. అంతా నాకే కావాలి అని అత్యాశతో ఉండేవాళ్ళు. మేమే రాజుగా ఉండాలి అని అనుకునేవారు. పలు సంవత్సరాలైనా ఏకాగ్రతతో తపస్సు చేశారు. బ్రహ్మ ద్వారా వీరు వరం పొందుతారు. ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరం కోరుకుంటారు. ఎందుకంటే స్త్రీలు అబలులు, వారు మమ్మల్ని ఏమీ చేయలేరు అనే అజ్ఞానంతో ఆ కోరిక కోరుకుంటారు. వీరు ఎంతో ఘోరంగా తపస్సు చేయడం వలన బ్రహ్మగారు వరం ఇచ్చేస్తాడు. స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షం, కామధేనువు అన్నిటినీ తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు ఈ రాక్షసులు. ఈ వస్తువులని ఎవరు సృష్టించారు? వారి దగ్గరికే వెళ్ళి పట్టుకోవడం మంచిదని నారదుడు ఆ శుంభానిశుంభులకు విన్నవిస్తారు. నారదుడు ఆ మాట అనగానే శుంభానిశంభులు పాతాళానికి వెళ్ళిపోతారు. శంభునిశంభులు భూలోకానికి వెళ్ళి ఋషులను మునులను భయపెడతారు. మీరు చేసి యజ్ఞయాగాదులు మాకే చెందాలని హెచ్చరిస్తారు. ఋషులు యజ్ఞయాగాదులు చేయడం మానేసి తపస్సు చేసుకునేవారు. భూలోకంలో అలాగే దైవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను విన్నవించుకున్నారు. నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకుంటారు. నీవు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపం నుంచి వచ్చి వారిని నశింపచేయమని కోరుకుంటాడు. అమ్మవారిలో నుంచి సరస్వతీదేవి అమ్మవారు బయటికి వస్తుంది. తెల్లటి హంస మీద కూర్చొని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవించినది. ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శుంభానిశుంభులను ఏమి చేస్తుంది అని అందరూ అనుకుంటారు. అమ్మవారు కాశ్మీర్లోని హిమాలయాల్లో కొలువై ఉన్నదని శుంభానిశుంభులకు చెబుతాడు. అప్పుడు వాళ్ళు మాకు ఆమె కావాలని చెండాముండ అనే అసురులను పంపిస్తారు. వారు ద్రుమాక్షుణ్ణి పంపిస్తారు. ఆ ద్రుమాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెండాముండలు నిన్ను తీసుకొని రమ్మన్నారు అని చెబుతాడు. అప్పుడు హంస సింహం అవుతుంది. సింహం ద్రుమాక్షుణ్ణి తినేస్తుంది. అప్పుడు చెండాముండలు మాకు ఇది లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతుంది.
భయంకరమైన రూపాన్ని అమ్మవారు ధరిస్తుంది. అయితే ఆ చండాముండలు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు. అమ్మ వారిద్దరినీ సంహరిస్తుంది. నారదుడు శుంభానిశుంభ వద్దకు వెళ్ళి, మీరు వివాహం చేసుకునే కన్య వచ్చిందా అని శుంభానిశుంభులను అడుగుతాడు. మొదటగా శుంభుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అమ్మవారితో యుద్ధం చేస్తాడు. సింహాన్ని జయించడానికి సింహరూపం ధరిస్తాడు. ఈ సింహాన్ని జయించడానికి ఏనుగు రూపం ధరిస్తాడు. అయినా సరే అమ్మవారు అతనిని సంహరిస్తుంది. శుంభుడు అయిపోయాడు. ఆ తర్వాత నిశుంభుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అమ్మవారు, మొదలు నేనెవరినో తెలుసుకో అని అంటుంది. నీ బుద్ధి మందగించినంత వరకు నేనెవరినో తెలియకుండా ఉన్నావు. స్త్రీ అబల కాదు అని అమ్మ చెబుతుంది. వెంటనే అమ్మవారు అష్టాదశ భుజశక్తులతో తన సింహంతో నిశుంభుని సంహరిస్తుంది. అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమవుతారు. పూల వర్షం కురిపించి దేవదుందుబి నాదాలు మ్రోగుతాయి. అప్పుడు దేవతలంతా ప్రార్థించారు, అమ్మా, నీ ఉగ్రరూపం కంటే సాత్విక రూపమే మాకు బాగుంటుంది అని అమ్మవారితో చెప్తారు. ఆ అమ్మవారి కథావృత్తాంతం ఉంటుంది. ఈ మహామాయ సరస్వతి అమ్మవారి వల్ల అవిద్య తొలగిపోతుంది, జ్ఞానం కలుగుతుంది. ప్రజలంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. మనలోని అవిద్యనే శుంభానిశుంభులు. విద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కోసం సరస్వతీదేవిని ఆరాధించాలి. ఈ కథ ఎవరు వింటారో వారికి గృహదోషాలు, మూఢత్వం పోతాయి, విద్య లభిస్తుంది. అమ్మవారికి పూజ చేసే ముందుగా గణపతికి పూజ చేసి ఆవాహనం చేసుకుని షోడోపచార పూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ అనేది చేయాలండి. మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా, 6వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, ఏ రంగు చీర, మంత్రాలు, అమ్మవారి కథ, అలాగే ఈరోజు చేయవలసిన దానం, అలాగే ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల వచ్చే పూజా ఫలితాల గురించి మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.